పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట పలికద వేరుండుగా పలుకగనేలా. ఇప్పుడు మనం ఖట్వాంగుడు జన్మించాడు అని చెప్పుకున్నాం ఇంతకుముందు సొంతం కలిసినప్పుడు. ఆ ఖట్వాంగుడు దేవతలు కోరితే రాక్షసరాజులను సంహారం చేసి ఆయన తన ఆయుర్ధం ఎంత అని దేవతలను అడిగాడు. హౌ లాంగ్ ఐ కెన్ లివ్, వాట్ ఈజ్ మై లాంగ్విటీ అని అడిగాడు దేవతల్ని. వాళ్ళు ఇదిగో ఇదిగో నీ ఆయువు నిండుతూ ఉంది, ఆలస్యం లేదు, ఏదైనా వరాన్ని కోరుకో ఇస్తాము అన్నారు. ఆయన అన్నాడు, ఈ వరాలు నేనేం కోరేది లేదని తనకున్న విమానం ఎక్కాడు. తన పట్టణానికి వచ్చి పరమేశ్వరుని మనసు లగ్నం చేసి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడు, కులదేవతలైన బ్రాహ్మణుల కంటే నాకు నా ప్రాణం కానీ భార్య పుత్రులు కానీ రాజ్యం కానీ ఇష్టమైనవేం కావు. నా బుద్ధి ఎప్పుడు కూడా అధర్మాందోలికి పోలేదు, ధర్మాన్ని అతిక్రమించలేదు, ఈశ్వరుని తప్ప అన్య విషయాలను నేను మనసులో పెట్టుకోలేదు. ఈ భూమిపైన నా బ్రతుకెందుకు, దేవతల వరాలెందుకు, ధనమెందుకు, చంచలమైనటువంటి గంధర్వ నగరాన్ని పోని సంపదలంతా నాకెందుకయ్యా. లోకాలను సృష్టించే ఉద్దేశంతో ప్రకృతితో పొత్తు పెట్టుకొని చివరికి దాన్ని వదిలి పరిశుద్ధమైనటువంటి వెలుగు బాయిగా జీవిస్తూ వాకుకి మనసు అవాన్మానస గోచరమైనటువంటి ఆ పరబ్రహ్మను నేను పొందుతాను అని నిశ్చయం చేసుకున్నట ఆయన. ఆ తర్వాత ఈ ఖట్వాంగుడు ఈ లౌకిక బంధాలన్నింటినీ కూడా తెంచుకున్నాడు. నిష్ఠతోటి శాశ్వతమైనటువంటిది దాంతో సమానమైన మరొకటి లేదు ప్రపంచంలో, కళ్యాణకరమైనటువంటిది, ఆత్మలో ఊహింపలేనటువంటిది అయినటువంటి గొప్పది తత్వం చేసిన వాళ్ళు ఆ పరబ్రహ్మలో ఉపాసన చేసి ఆయనలో లీనమైపోయినాడు ఖట్వాంగుడు. ఇక్కడ అలాంటి ఖట్వాంగుడికి దీర్ఘబాహుడు అని వాడు పుట్టాడు. ఆ దీర్ఘబాహుడికి రఘువు అనేవాడు పుట్టాడు. పెద్ద పేరు రఘుడు. రఘువుకి పృథుశ్రవుడు, పృథుశ్రవునికి అజుడు, అజుడికి దశరథ మహారాజు గారు పుట్టారు. దేవతల ప్రార్థనని మరించి సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటి శ్రీహరి తన అంశంతో 4 విధాలై శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల పేరుతో వాళ్ళు జన్మించారు. ఆ పవిత్రమైన చరిత్రను వాల్మీకి మొదలైన మహామునులు ఎంతగానో విశేషంగా వర్ణించారు. అదంతా కూడా మనం శ్రీమద్ రామాయణంలో మనం చదువుతూ ఉంటాం, వాల్మీకి రామాయణంలో. ఇక్కడ నుంచి ఈ 9వ స్కంధంలో మహాభాగవతంలో శ్రీరామ చరిత్ర కూడా చెప్తూ ఉన్నారు. ఇది విశేషం. విచిత్రం ఏంటంటే రామాయణం భారతంలో అక్కడక్కడ కనపడుతుంటుందేమో, భాగవతంలో కూడా ఉన్నది రామచరిత్ర. అమరేంద్రాసుకు పూర్ణచంద్రుడు ఉదితుండైనట్లు నారాయణాంశమునన్ పుట్టే మదాంధ రమణ స్థిర సంఘాత సంచేతన క్రమణోద్దాముడు రాముడు. ఆ గరితకున్ కౌసల్యకున్ సన్నుతా సమనైర్మల్యక తుల్యక సంసార సాఫల్యకున్. తూర్పు దిక్కులో ఏ రకంగా చంద్రుడు ఉదయించినట్లుగా, అంటే తూర్పు దిక్కు 2 చంద్రుడు ఉదయించినట్టుగా ప్రశంసనీయమైనటువంటిది, పరిశుద్ధురాలైనటువంటిది, సంసార సాఫల్యాన్ని పొందినటువంటిది, మహాసాధ్వి అయినటువంటి ఆ కౌసల్యాదేవికి గర్వాంధుడైనటువంటి రావణుని తల తెంచడం కోసంగా ఖండించడంలో గొప్పవాడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి నారాయణ అంశతో జన్మించాడు. ఆ బాలుడైనటువంటి ఆ రాముడు తండ్రి పంపించినందువల్ల యాగాన్ని కాపాడడానికి ఎవరితోటి, విశ్వామిత్రుడితోటి బయలుదేరాడు. మంచి బంగారు రంగు వెంట్రుకలు ఉన్నటువంటిది, కపటపు మాటలతో మన నటన కలిగినటువంటిది, సూర్యుడి గుర్రాల కంటే వడిగా పెరిగేటటువంటిది, చేత డాలు ఉన్నటువంటి తాటక అనేటటువంటి రాక్షసుని ఏమాత్రం కూడా ఆలోచించకుండా గురువుగారు చెప్పాడు కాబట్టి దాని తలకాయని తెంచి పడేసేసాడు. ఆ రాముడు బలవంతుడైనటువంటి సుబాహుణ్ణి ఘోర యుద్ధంలో చంపాడు. కపటమైన వేషాన్ని ధరించిన మారీచుడిని తరిమి కొట్టి విశ్వామిత్ర యాగాన్ని సంరక్షించాడు. ఆ రామచంద్రుడు విదేహరాజైనటువంటి జనక మహారాజు గారి ఇంటిలో సుగుణాల ప్రోవైన సీతమ్మను
300 మంది కదిలించి తెచ్చినటువంటి శివధనస్సును రాజులందరి సమక్షంలో ఉన్నటువంటి ఒక ఏనుగు చెరుకుగడను ఏ రకంగా అయితే విడిచిపడేసేస్తుందో అట్లా లీలగా అవలీలగా శివధనుస్సుని విరిచేశాడు రామచంద్రుడు. భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెళ్ళియాడే పృథుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ ముఖకాంతి శతజ్యోతన్. సినిమాలో ఈ పద్యం ఉంది మనకి. భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెళ్ళియాడే పృథుగుణమణి సంఘాతన్ భాగ్యోపీతన్ సీతన్ ముఖకాంతి విజుద శతజ్యోతన్. లోకనాయకుడైనటువంటి రామచంద్రమూర్తి గొప్ప గుణవంతురాలు, అదృష్టవంతురాలు, చంద్రుడి కంటే అసహించినటువంటి ముఖకాంతి ఉన్నటువంటి సీతమ్మను ప్రీతితో పెళ్లాడాడు అని చెప్పాడు. రాముడు నిజబాహుబలస్థేమంబన భంగపరిచే దీర్ఘ కుఠారోద్దామన్ వితలీకృతృపందన్ నృపభామన్ రణరంగ భీమ భార్గవరామన్. ఆ రాముడు గంటగొట్టగలిగినటువంటి గండడు, రాజుని యొక్క తేజస్సుని పటాపంచం చేసేటటువంటి వాడు, రణరంగంలో పరవీర భయంకరుడైనటువంటి పరశురాముణ్ణి భంగపరిచాడు. దశమహారాజు గారు ఇంతకుముందు గైకుకిచ్చినటువంటి వరాలకు కట్టుబట్టి మాట తప్పకుండా రావణుని ముఖకమలాలకు చంద్రుడైనటువంటి రామచంద్రుణ్ణి అడవికి పంపించాడు. జనకుడు పని జనమేళని జనక జయును లక్ష్మణుండు సంసేవింపన్ జనపతి రాముడు విడిచను జనపాల రాజదుషాధ్యనయోజ్జన్. తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆ రామచంద్రుడు సీతాలక్ష్మణులను సేవిస్తూ ఉండగా రాజులతో పూజించబడేటటువంటిది శత్రులకి దుస్సాధ్యమైనటువంటి అయోధ్యను విడిచిపెట్టి వనవాసానికి బయలుదేరాడు. ఆ రాజశ్రేష్ఠుడు నిజచరణ సేవానృతుడైన భరతుడిని రాజ్యంలో ముంచి జాగ్రత్తగా పరిపాలన చేయరని చెప్పి సుందరమైనటువంటి కాంతులతో కొల్ల పర్వతాలను మించినటువంటి చిత్రకూటం ఆ పర్వతం మీద స్థిరపడ్డాడు కొంతకాలం పాటు ఉండటానికి. రామచంద్రమూర్తి ఆ రకంగా వెళ్ళి ఋషులకు శరణ్యం పురిప్పి ఆడే నెమళ్లతో ముచ్చుడైనటువంటి పవిత్ర గోదావరి జలాలతో భాషించేది గొప్ప చెట్టతో పొదరులతో కూడినటువంటి దండకారణ్యాన్ని సంతోషంతో సందర్శించి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ అడవిలో రాముడు తమ్ముడితోటి భార్యతో ఒక కుటీరంలో ఉంటే ఆ రావణాసుడి చెల్లెలైనటువంటి శూర్పణఖ రాముడిని కామించింది. నీవు కావాలి అని కోరుకుంది. అప్పుడు లక్ష్మణుడు దాని ముక్కు కోసేశాడు. అది విని దండెత్తి వచ్చిన కరదోషనాథులందరినీ వంటి 14,000 మందిని రాముడు తను ఒక్కడై తన బాణాగ్నితో భస్మం చేశాడు. సీతమ్మ చక్కదనాన్ని విని మన్మథ పర్వతుడి రావణాసుడు పంపిస్తే బంగారు లేడిగా కపట వేషాన్ని ధరించి వచ్చిన నీచుడైనటువంటి మారీచుడిని రాముడు వధించాడు. ఆ సమయంలో ఆయన లేనప్పుడు ఆ వనంలో రావణాసుడు సీతమ్మని అపహరించాడు. ఆ రకంగా రావణుడు అన్యాయంగా ఏమాత్రం దయ లేకుండా ఆకాశ మార్గంలో సీతమ్మను తీసుకొని పోయేటప్పుడు రామకార్యం కోసంగా ప్రసాదించబడ్డ ఆయుర్దాయం ఉన్నటువంటి వాడు, వాయువేగాన్ని మించినటువంటి వేగలవాడైన జటాయువు అడ్డం పడ్డాడు. అప్పుడు రావణుడు నిస్సహాయుడైనటువంటి ఆ జటాయుని కఠోరమైనటువంటి తన కత్తితోటి ఖండించాడు, రెక్కల కాళ్ళు ఖండించాడు. అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి సీతమ్మను వెతుక్కుంటూ తన కార్యం కోసంగా ప్రాణాలను కూడా కోల్పోయిన జటాయువుకి పరలోక క్రియలని కూడా చేసి నెమ్మదిగా వెళుతూ ఋష్యముఖానికి చేరాడు. నీకు నిర్బంధం అక్కరలేదు, మీ అన్న వారిని వధిస్తాను, నా మాట విను అని అభయం ఇచ్చాడు సుగ్రీవుడికి. అభయం ఇచ్చి ఆ పాదాల రాపిడి చేతనే బండలను పొడి చేసేటి సుగ్రీవుడిని ఆత్మీయంలో తన ఆత్మీయ గణంలో అగ్రేసరుడిగా చేసుకున్నాడు రామచంద్రమూర్తి. శ్రీరాముడు ఒకే బాణంతో గొప్ప నీతిశాలి, ఈశ్వరుని సేవించేవాడు, ఇంద్రుడిచ్చిన మాట హేమమాలను ధరించినటువంటి వాడు, రావణుని గర్వాన్ని హరించినటువంటి వాడు, అంత గొప్పవాడైనటువంటి వారిని రాముడు కూల్చివేసేశాడు. అప్పుడు సీతమ్మను వెళ్ళడానికి బుద్ధిమంతుడు, బలవంతుడు, శౌర్యవంతుడు ఆయన హనుమంతుడు నియోగించాడు.
సీతాన్వేషణం కోసంగా. ఆయన హనుమంతుడు నదులకు బంధువు, భూమికి ఆకాశాన్ని మధ్య వ్యవధానాన్ని నింపినటువంటిది ఆయన సముద్రాన్ని, శతయోజన విస్తీర్ణమైన మహాసముద్రాన్ని అత్యంత లాఘవంతో దాటాడు. ఆ రకంగా సముద్రాన్ని దాటి సీతమ్మని దర్శించి తిరిగి వచ్చేటప్పుడు అక్షకుమారుడు అంటే రావణాసుడి పెద్ద కొడుకు, వాడిని కూడా వధించాడు ఆ సమయంలో. అప్పుడు రాక్షసులంతా కలిసి రావణాసుడి యొక్క ఆదేశంతో హనుమంతుడికి నిప్పంటించారు. ఇప్పుడు ఆయన ఏమీ కూడా భయపడకుండా దాంతో ఆ పైకి ఎగిరి ఆ లంక మొత్తం కూడా నాశనం చేసి పెట్టేశాడు. ఈ రకంగా లంకను కాల్చి వచ్చే హనుమంతుడు సీతా వృత్తాంతాన్ని క్షేమంగా రాముడికి విన్నవించాడు. ఇప్పుడు రాముడు వానర సేనలతో యుద్ధానికి బయలుదేరాడు రావణాసుడి మీదకి. ఇవన్నీ మనం నిన్న విన్నాం కర్నూలులో. అలా రాముడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అప్పుడు ఏం చేయాలని ఆ లవణ సముద్రాన్ని చూశాడు. ఏం చేయాలి ఇప్పుడు? మెల్లని నగవునున్న ఎనము లల్ల ఆచరంబు విల్లు నందిన మాత్రం గుల్లలు నాతులు చెప్పలు బెల్లులు వైజలది పెద్ద వీడయ్యుండన్. సముద్రానికి దారి ఇవ్వయా అని ప్రార్థించాడు రాముడు. కానీ సముద్రం దారి ఇవ్వలేదు. ఆకాశాన్ని తాకేట్టుగా ఎగిరి పుడుతూ ఉన్నది, మిడిసి పుడుతూ ఉంది. అప్పుడు రాముడి కోపం వచ్చింది. చిరునవ్వు నవ్వుతూ అని చెప్పి కళ్ళని తిప్పి ఆ బెల్లమ్మను పట్టుకున్నాడు. వెంటనే సముద్రం నత్తగొల్లలతోటి, నాచుతో, ముత్యపు చెప్పులతో పెద్ద బీడుగా మారిపోయింది. ఇది మనకు రామాయణంలో కనిపించదు, భాగవతంలో ఉంది. ఇట్లా ఆపద పాలైనటువంటి నదులతోటి ఉన్నటువంటి వాడే ఆయన వచ్చి సముద్రుడు రాముడి పాదాలను పట్టుకొని ఆయన ప్రార్థన చేశాడు. కాకుస్తలేశ యో గుణనిధి యో దీన మందార ఈ నీ కోపంబనకెంతవాడ జటధిన్ నీవేమి భూరాజవే లోకాధీశుడవు ఆదినాయకుడవు ఈ లోకంబులెల్లప్పుడు నీ కుక్షిన్ ప్రభవించు ఉండును అడుగు నికంబు సర్వాత్మగా. ఓ కాకుతలేశ్వర, గుణనిధి, దీనమందార, మహానుభావ, నీ కోపానికి నేనా గురయ్యేది? నేను అల్పుణ్ణి, నీ ముందు నేను ఎంతవాడినయ్యా? జడత్వం కలిగి ఉన్నటువంటి వాడిని నేను. నువ్వే సామాన్యమైన వాడివా? సామాన్య భూలోకాన్ని పరిపాలన రాజువా? లోకాలకే ప్రభువు నువ్వు, ఆదినాయకుడివి నువ్వు. ఈ లోకాలు ఎల్లప్పుడు కూడా నీ బొజ్జలో, నీ పొట్టలో పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని కీర్తించాడు సముద్రుడు రామచంద్రమూర్తిని. అప్పుడేం చేశాడు ఆయన? రామా, నా మాట విను. నా పైన ఓ సేతువు కట్టు, లంకను చుట్టుముట్టు, నీ బాణాగ్ని వల్ల రాక్షస తలకాయలన్నీ నేలబడేట్టుగా కొట్టు, మంగళకరంగా నీ భార్యని చేపట్టు అని హరికి మామనగుదు అటమీద శ్రీదేవి తండ్రి ఊరకేలా తాగడింప గట్టగట్టి దాడు కమలాప్తు కులనాథని యశోలతలకు వెలవుగాగా. ఓ సూర్యకులాధినాథ, నేను శ్రీహరికి మామని, ఆ పైన శ్రీదేవికి తండ్రిని. లక్ష్మీ సముద్రం అంటాం కదా మనం, పాల సముద్రంలో పుట్టిన అమ్మవారు కదా లక్ష్మీదేవి, కాబట్టి నేను శ్రీహరికి మామని, మా శ్రీదేవికి తండ్రిని. ఊరికి నన్ను పీడించడం ఎందుకయ్యా? నీ కీర్తి కిరీటానికి వశమైన వాడిని, నీ కీర్తి లతకు ఉనికి పట్టుగా నా పైన వారధిని సముద్రం పైన కట్టవయ్యా, కట్టి దాటవలసింది అన్నాడు. ఆ మాట వెనకనే రామచంద్రమూర్తి సముద్రుడు వెనకట్లాగానే ఉండు, సరే పో, అట్లాగే ఉండి పమ్మన్నాడు. అప్పుడు దేవతలైన వాళ్ళంతా కూడా పోడేటట్టుగా గొప్ప గొప్ప కొండలను, చెట్లని పెక్కొచ్చి ఆ సముద్రాన్ని వేసి దాని మీద ఆ నలుడు నీలుడు సహాయంతో వారధి కట్టారు వాళ్ళు. అప్పుడు ఆ సముద్రాన్ని దాటుతూ రామచంద్రమూర్తి, రావణుడి తమ్ముడైన విభీషణుడు అక్కడ ఉంటే వచ్చి విభీషణుడు శరణు కోరాడు, నన్ను రక్షించవలసింది అని చెప్పి. శరణాగతి అంటాం కదా, శరణాగతి కోరాడు. అప్పుడు లంకతో వెళ్ళి ఆ సైనికుల మొత్తాన్ని కూడా ముట్టడించి ఆయన బ్రహ్మాండ భద్రుడైనాడు. అప్పుడు ఏం జరిగిందో తర్వాత చూస్తాం. జై శ్రీరామ్.